హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు కేదారేశ్వరుని దర్శనం చేసుకోండి. కేదారేశ్వరుడు ఈ విధంగా ఉంటాడు అనమాట. లోపల ట్రయాంగిల్ షేప్లో ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఇది భీమ్శిల అంటాం. ఇది ఎంత శక్తివంతమైందంటే మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ అంతా కూడా కొట్టుకుపోయి ఉండేది. ఈ కొట్టుకుపోకుండా ఆపడానికి కరెక్ట్గా ఆ టెంపుల్ ఎంత సైజు ఉందో అంత సైజు బండరాయి వచ్చి అక్కడ వెనకాల దానికి వాటర్ దాని మీద పడకుండా ఆపింది. సో భీముడు అలా చేశాడని అందరూ అంటూ ఉంటారు. అందుకే దాని పేరు భీమ్శిల అని పెట్టారు. సో పైన చూడండి, ఒక్కరో మాత్రం డ్యామేజ్ అయ్యింది, మిగతా అంతా కూడా చిక్కు చెదరలేదనమాట. ఇంత బరువైన రాళ్ళు అంత ఎత్తు ప్రదేశంలో ఎలా తీసుకెళ్లారు, లేదా అక్కడున్న రాళ్ళని పెట్టాలన్నా కూడా ఎంత కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఎలా కట్టారబ్బా అని. నార్మల్గా నేల మీద కట్టడం వేరు, ఇలా ఇన్ని వేల అడుగుల ఎత్తున కట్టడం వేరు. ఇప్పటికి కూడా సైంటిస్టులు దీన్ని పరిశోధన చేసినప్పుడు అంతు చెక్కటం లేదంట. ఇంకొకటి, ఇక్కడ ఈ గుడి 6 నెలలు మూసే ఉంటుంది, 6 నెలలు తెరిచి ఉంటుంది. దీనికంటే ముందు వీడియోస్ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో నేను దీనికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. దాని ద్వారా మీరు ముందు వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. తర్వాత మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈ 6 నెలలు మూసుంటుంది, 6 నెలలు తెరిచి ఉంటుంది అని చెప్పాను కదా. ఈ 6 నెలల పాటు ఈ గుడి వచ్చి మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఇంకా ఒక విశేషం ఏంటంటే 6 నెలలు గుడి మూసే ముందు ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ అఖండ జ్యోతి 6 నెలల తర్వాత కూడా అలాగే వెలుగుంటుంది. దానికంటే ముందు ఇక్కడ ఏంటి చెత్తకుప్ప అనుకున్నాను నేనైతే. ఏంటబ్బా చెత్తకుప్పలు అలా వేరుకుంటూ ఉన్నా కానీ, ఇది లోపల గర్భగుడిలో నుంచి క్లీన్ చేసి బయట వేసిన వస్తువులు. ఇందులో నుంచి చాలామంది కావాల్సినవి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ కాటుకులని, బొట్లని, ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లు అవి ఇవి ఏరుకుంటూ ఉన్నారనమాట. తర్వాత అఖండ జ్యోతి విషయానికి వచ్చేసినట్లయితే 6 నెలలు ఎలా వెలుగుతుంది? మంచుతో కప్పబడిన ఈ గుడి లోపల దీపం 6 నెలలు వెలగడం అంటే ఆషామాషి కాదు. ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది అని మాత్రం అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే 6 నెలలు పొగలు రాత్రి నిర్విరామంగా అఖండ జ్యోతి వెలగడం, తర్వాత గుడి ఓపెన్ చేసినప్పుడు కూడా వెలుగుతూ ఉండడం అనేది నిజంగా ఎంతో శక్తి ఉంటే కానీ అలా జరగదు. తర్వాత ఇక్కడ ఇది భీముడు కట్టిన గుడి అంటాం. సో భీముడు కట్టి చిన్న గుడి, గుడి పెద్ద గుడి కాకపోయినా ఆ చిన్న గుడి కూడా ఎంతో శక్తివంతమైన గుడి. తర్వాత ఆ గుడి లోపలికి వెళ్ళగానే మనకు అసలు చాలామంది దేవుడిని కోరికలు కోరుకోవాలని వెళ్తారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఏ కోరికలు కోరకుండా మొత్తం బ్లాంక్ అయిపోతాం అన్నమాట. సో మనం ఏదైనా దేవుణ్ణి మన బాధలు చెప్పుకోవాలంటే బయట నుంచి చెప్పుకోవాల్సిందే. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకలాంటి మనకు ఒక నిర్విరామం అయిపోతుంది. అది నాకైంది, నేను చెప్తున్నాను. సో మీలో ఎందరికి అలా అయింది అనేది కమెంట్లో చెప్పండి. చూడండి, ఇది ఇందాక చెప్పిన నేను భీమ్శిల. ఈ భీమ్శిల మన గుడి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు రాయి అక్కడ వచ్చి ఆగడం నిజంగా వింతగానే అనిపిస్తుంది. ఎన్నో కొండరాళ్ళు ఉంటాయి, ఎన్నో సైజులు ఉంటాయి, కానీ గుడి కరెక్ట్గా వెనకాల ఆగడం, అది గుడి సైజు తగ్గట్టు ఆనడం, ఈ వరద తాకిడిని ఈ బండరాయి ఆపడం, వర్షం నీరు నేరుగా గుడి మీద వెళ్లకుండా 2 పాయలుగా చీలి అటువైపు ఇటువైపు వెళ్ళి గుడిని రక్షించిందనమాట. సో గుడి చుట్టూ చాలా ఉన్నాయి, చాలా బిల్డింగ్లు ఉన్నాయి, చాలా షాపులు ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం నీలమట్టం అయిపోయాయి, ఒక్క గుడి తప్ప. సో ఈ గుడికి ఎంత విశేషం ఉందంటే దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసారా, వీళ్ళందరినీ కూడా మీరు అస్సలు నమ్మద్దు, వీళ్ళందరూ దొంగ స్వాములు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ మామూలుగా బిచ్చం ఎత్తుకుంటారు కదా, అలా కాకుండా ఇలా శివుడి రూపంలో అడుక్కుంటున్న బిచ్చకాళ్ళు అని చెప్పచ్చు. సో వీళ్ళ పెట్టే బొట్లు, కొట్టే ఇది అవన్నీ కూడా అంతా వేస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు
పద్ధతిగా ఉండి శక్తివంతంగా ఉన్న వాళ్ళైతే కాదు. వీళ్ళు బంగ్యాకు తాగుతూ తర్వాత మత్తు పానీయాలు తాగుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసాం. సో వాళ్ళు పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఉన్నారు. మొత్తం ఆ వేషం అంతా తీసేసి హ్యాపీగా బంగాకు డ్రింక్ చేస్తూ చలిమంటలు కాసుకుంటూ ఉన్నారనమాట. సో అందువల్ల నాకు ఎందుకో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనవసరం అనిపించింది. అందుకే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నార్మల్గా బిచ్చం అడుక్కోవచ్చు, కానీ ఇలా దేవుడి రూపంలో అడుక్కోవడం ఎందుకు నచ్చలేదు. తర్వాత ప్రతిరోజు సాయంకాలం అన్ని గంగా హారతి, మనం నేపాల్లో చూసాం హారతి, అలాగే ఇక్కడ కూడా సాయంకాలం 6 గంటలకి హారతి ఉంటుంది. ఈ హారతి ఇచ్చేటప్పుడు భక్తులందరూ ఎదురుగా కూర్చొని హారతి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే వెనకాల చాలా చూడాలనుకున్నాను, అవన్నీ ఏం చూడలేకపోయాను. ఈ చలిలో అబ్బా ఎక్కడొక్కడ పడుకుంటే చాలా అబ్బా ఈ చలి చాలా ఎక్కువగా ఉంది అని అనిపించింది. మనం బయట వస్తే చాలు ఎక్కువ చలిగా ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఏడు దీపాలు అవి పెడుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా వేడికి కొంచెం పర్లేదు, కానీ మిగతా కూడా మనకు చాలా చలి. తర్వాత ఈవినింగ్ హారతి అయిపోయిన తర్వాత ఇక నార్మల్గా దర్శనం చేసుకోవచ్చు. ఇక మిడ్-నైట్ 11:30 ఆ 12:30కి స్టార్ట్ అవుతుందన్నమాట స్పర్శ దర్శనం. దేవుణ్ణి మనం నేరుగా తాకచ్చు. దానికి గుడి పక్కనే ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్లో అభిషేకానికి స్పర్శ దర్శనానికి టికెట్స్ ఇస్తారు. సో రోజుకి ఇంత లిమిట్ అని ఉంటుంది. సో ఆ లిమిట్ ప్రకారం టికెట్స్ ఇస్తారు. అంతేకాకుండా అక్కడ పూజారుల చేతిలో డబ్బులు పెట్టామంటే నేరుగా మనం వెళ్ళి స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. అంతా పైసాలో పరమాత్మ అంటారు కదా, అలా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇయర్కి చాలా హోటల్స్ ఇక్కడ వస్తాయని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి హోటల్ రూమ్స్. అందువల్ల సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని అనిపిస్తూ ఉంది. మేము నైట్ అయితే రూమ్ దొరకడానికి చాలా కష్టపడ్డాం. లాస్ట్కి టెంట్లు దొరికాయి మాకు. ఒక టెంట్ అయితే 2.5 తీసుకున్నారు, 3 పడుకోవచ్చు. అలాగే రూమ్స్ ఎక్కడా కూడా బాత్రూమ్స్ లేకుండా దొరికాయి. హాట్ వాటర్ అస్సలు ఉండదు. అది కొంచెం కష్టం అనిపించింది. కానీ ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం ఉండాలనుకుంటే అది సాధ్యం అవదు అనిపించింది. ఆ టెంట్లు కూడా ఏంటంటే బయట ఓపెన్ ప్లేస్లో వేసి ఉంటారు, మంచు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద రగ్గులు ఇస్తారు కాబట్టి కొంచెం ఏదో చలికాలం అలా ఉన్నామన్నమాట. మామూలుగా మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. కానీ దర్శనం ఇంత లేట్ అవుతుందని మాకు అర్థం కాలేదు. సో దాదాపు 4-5 అవర్స్ దర్శనం పట్టింది. అది మధ్య మధ్యలో ఇరుక్కుని వెళ్తే ఇంకా సాఫీగా వెళ్తే 10 అవర్స్ పట్టేదేమో. తర్వాత ముందు నందివాహనం. ఇక్కడ ఎక్కువగా అన్నిటికీ కూడా గంధం బదులు వెన్నబూస్తూ ఉంటారు. చూసారా ఎంత, అన్ని విగ్రహాలు ఇలానే ఉంటాయి లోపల కూడా. తర్వాత స్పర్శ దర్శనంకి మిడ్-నైట్ అవుతుంది కదా. స్పర్శ దర్శనం కావాలనుకున్న వాళ్ళు అక్కడే పూజారులు ఉంటారు. వాళ్ళ చేతిలో 1,000-2,000 పెట్టారంటే మీరు 40 పంపించేస్తారు. అలాగ కూడా మీరు చేసుకోవచ్చు. సో మేము స్పర్శ దర్శనానికి వెళ్ళలేదు. ఈ చలిలో అసలు బయట రాబుద్ది కాలేదనమాట. సో దేవుని ఒకసారి దర్శనం చేసుకున్నాం కదా చాలు అనిపించింది. తర్వాత నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ బయలుదేరాం. సో మార్నింగ్ బయలుదేరి గుర్రాల దగ్గరికి వెళ్ళాం. కానీ మాకు తెలియదు రిటర్న్లో పల్లకీలు గవర్నమెంట్ తరఫున లేవని. అందువల్ల పల్లకి వాళ్ళు 25,000 అడిగారు. ఇంకెందుకు గుర్రాలో లేకపోతే బాస్కెట్లో పోదామంటే బాస్కెట్ వాడు 9,000 లాస్ట్ అన్నాడు. ఇంకా అందరూ కూడా 9,000 ఎందుకులే అందరూ గుర్రాల్లో వెళ్ళిపోదామని గుర్రాల దగ్గరికి వెళ్ళాం. హెలికాప్టర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే 5 మంది 6 మంది పడతారు. ప్రతి 2 నిమిషాలకి హెలికాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క 5 మెంబర్స్కి ఒక్కొక్క హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది. సరే హెలికాప్టర్ పలకితో పోల్చుకుంటే తక్కువే, 10,000 హెలికాప్టర్ ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ నాకెందుకో హెలికాప్టర్ ద్వారా వచ్చేదానికంటే కూడా మనం పల్లకీలోనో గుర్రం ద్వారా వస్తే ప్రకృతి అందాలని, అదేవిధంగా మనకు అక్కడ ఉన్న వాతావరణం ఆ రూట్ అంతా ఎలా ఉంది అనేది మనం చూస్తూ వస్తే అప్పుడు దేవుని దర్శనం చేసుకుంటే బాగుండు అనిపించింది. కాకపోతే వీలు లేని వాళ్ళందరూ హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు. హెలికాప్టర్ బుకింగ్ మాత్రం ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. ఆఫ్లైన్లో త్రూ ఏజెంట్ల ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ
కమిషన్ తీసుకొని మీకు చేసిస్తారు, అట్లా కూడా ఉందన్నమాట. అవి ఏ ప్లేస్ నుంచి వస్తాయో నాకు అంత ఐడియా లేదు, కానీ పాటా నుంచి మాత్రం వస్తాయి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్లయితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ హెలికాప్టర్ పైకి ఎగరకుండా కిందకి ఎగురుతుంది, ఇది ఒకటి అనమాట. సో హెలికాప్టర్ కొండ కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ హెలికాప్టర్లో ఎక్కాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ముందే రెడీగా ఉంటారు. సో హెలికాప్టర్ రావడం ఒక 2 minutesలో అందరిని ఎక్కించడం, మళ్ళీ పంపించడం అనమాట. సో మా వాళ్ళందరూ వచ్చేదాకా నేను హెలికాప్టర్లో వెళ్ళడం, దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి హెలికాప్టర్ని. సో దాన్ని వీడియో షూట్ చేసుకుంటూ చాలాసేపు ఉన్నాను. సో ఏంటంటే మాకు నైటు రూములు దొరక్క ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దగ్గర ఉన్నాం అనమాట. సో మేమేమో 2 అవి దొరికాయి, ఏమంటారు వాటిని, హట్లాగా ఉంటాయి కదా, అవి దొరికాయి అనమాట, టెంట్లు. మిగతా వాళ్ళకి దూరంగా దొరికాయి. సో అందరికి ఫోన్ చేసి ఈ పాయింట్ దగ్గరికి రమ్మని చెప్పాను. సో ఈ పాయింట్ దగ్గర కలుసుకొని ఇక గుర్రాల దగ్గరికి వెళ్దామని. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు 2 kilometers నడవాలి. ఈ 2 kilometers చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గుర్రాలు 2300 లెక్కన గుర్రాలన్నీ మాట్లాడేసుకున్నాం. నేను అమ్మకి చాలా దూరం చెప్పాను, అమ్మ నువ్వు వెళ్ళలేవు, నేను ఆ బ్యాస్కెట్ అయినా మాట్లాడతాను, 25,000 ఇది ఎక్కువ అనుకుంటే బ్యాస్కెట్ మాట్లాడతానంటే, అమ్మ లేదు పర్లేదు నేను కూడా గుర్రంలో వస్తానని చెప్పింది. నాకు అమ్మ పొజిషన్ అర్థమైంది, అయినా అమ్మ వినలేదు. నువ్వు గుర్రమే తీసుకుంటావా లేదా అని చెప్పి నా మీద దబాయించింది. ఇంకెందుకని అమ్మ కూడా గుర్రమే బుక్ చేసాం. చేసిన తర్వాత ఇక అందరూ 25 మెంబర్స్కి ఈసారి అందరూ గుర్రాలే. వచ్చేటప్పుడు ఎలాగో ఒక్కొక్క బ్యాచ్గా పంపించాము. అలాగే ఒక్కొక్క గుర్రం ఉండేవాళ్ళు తీసుకోకుండా 2-3 గుర్రాలు ఉండేవాళ్ళని తీసుకున్నాం. సో అందరూ 1 by 1 వెళ్ళాలి, సో అందరూ ఒకటిగా ఉండాలని. కానీ మా వాళ్ళందరికీ నేను ముందే చెప్పానమాట. సో అక్కడ కిందకి దిగిన తర్వాత ఒక పాయింట్ చెప్పి ఆ పాయింట్ దగ్గర అందరూ ఉండండి, ఎవరు తప్పినా కూడా అక్కడికి రండి అని చెప్పాను. సో మా వాళ్ళలో 2-3 ఏదో అరాకురగా హిందీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక పాయింట్ చెప్పేసాను అనమాట, ఎవరినో ఒకరిని అడిగి అలా వచ్చేస్తారు కదా అని చెప్పి. సో హెలికాప్టర్లు అయితే తెగ తిరిగేస్తున్నాయి, ల్యాండ్ అయ్యేదానికి టేక్ ఆఫ్ అయ్యేదానికి ఎడతలేదన్నమాట. సౌండ్స్ వినండి. మొత్తానికి హెలికాప్టర్లు అన్నీ కూడా ఎక్కడం దిగడం, తర్వాత లగేజ్ దించడం, తర్వాత టేక్ ఆఫ్ అవడం, ఇవన్నీ కూడా సో మా వాళ్ళందరికీ కొత్త, ఈవెన్ నాకు కూడా కొత్త. సో చాలాసేపు చిన్నపిల్లలు కదా హెలికాప్టర్లు చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేసామన్నమాట. కానీ హెలికాప్టర్ ఎక్కే ఇది లేదనమాట మాకు, ఎందుకంటే అందరూ బుక్ చేస్తే ఒకవేళ వెదర్ కండిషన్ బాగాలేకపోతే వేస్ట్ అయిపోతుందని మేము బుక్ చేయలేదు. స్పాట్ అంటే ఇంకా ఏజెంట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు 25,000, 20,000, 30,000 అలా అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళు కమిషన్ పెట్టుకొని దాని మీద టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు. సో అలాగా కూడా ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా అలాగా కూడా చేయొచ్చు అన్నమాట. ఇక మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒకేసారి బయలుదేరేసాం. సో బయలుదేరిన తర్వాత 2 kilometers తర్వాత మనం గుర్రాలని ఎక్కి ఇక మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో ఒకరిద్దరు అలా తప్పిపోయారు. సో వాళ్ళ కోసం లేట్ అయిపోయి మొత్తం మార్నింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళం 10 అయిపోయింది అనమాట. సో 10కి స్టార్ట్ అయిన మా జర్నీ ఈవినింగ్ గౌరీకుందుకు చేరుకునేటప్పటికి 5 o'clock అయింది. ఇక్కడ మంచు పర్వతాలు చూస్తూ ఈ హెలికాప్టర్ సౌండ్లు, తర్వాత ఈ హార్సుల గలగలలు, మెడకేసుకున్న గల్లులు, ఇవన్నీ సౌండ్లు వింటూ ఉంటే మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఈ గుర్రాలన్నీ 2 kilometerల ముందు ఇలా ఒకే చోట
కట్టి పెట్టేసి ఉంటారు. సో మనం ఇక్కడికి వచ్చే ఎక్కాలి. సో అమ్మ కష్టపడి ఎక్కుతూ ఉంది. నేను అదే చెప్తూ ఉన్నాను, చాలా కష్టం అమ్మా, వద్దు అంటే వినలేదు, అంటే పర్లేదు పర్లేదు అనింది. సో మొత్తానికి ఎలాగోలా అమ్మని ఎక్కించి, నా ఫ్రెండ్ కూడా పక్కన ఉంది. సో మేము మా 3 గుర్రాలు ఒకే దగ్గరగా వెళ్ళాలి అని చెప్పి కమిట్ చేసుకున్నాను. ఎందుకంటే అమ్మకి అక్కడికి వెళ్ళిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయి. సో అందువల్ల వెనకాలనే చూసుకుంటూ వెళ్తూ ఉంటానని మేము ముగ్గురం ఒకటిగా బయలుదేరాం. తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అమ్మ రెస్ట్ కావాలనింది. సరే నేను చెప్పాను గుర్రం అబ్బాయికి, నేను మాట్లాడిన దానికంటే కూడా నీకు ఒక 500 ఎక్కువ ఇస్తాను, తను ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపు, ఎక్కడ ఒక 10 minutes రెస్ట్ తీసుకుంటే అక్కడ తీసుకొని అని చెప్పాను. తను హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. అలాగే మా ప్రయాణం సాగింది. కానీ 70+ ఉన్నవాళ్ళు కొంచెం గుర్రంలో ప్రయాణం చేయాలంటే కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు గుర్రం ఎత్తెత్తి కొడుతుంది అనమాట. సో అలా ఎత్తెత్తి కొట్టినప్పుడు పెద్దవాళ్ళకి ఏంటంటే ఒళ్ళంతా అదిరిపోతుంది. అందువల్ల నేను అది చెప్పడం జరిగింది. మీరు ఒకే రోజు వచ్చిపోవాలంటే కిందనే గవర్నమెంట్ తరఫు నుంచి పల్లకీలు మాట్లాడేసుకోవచ్చు. పల్లకీ అయితే సేఫ్ అనమాట, హ్యాపీగా కుర్చీలో కూర్చున్నట్టు వెళ్ళిపోతారు. అదేవిధంగా వాళ్ళు ఆ చుట్టూ ఆ కొండల్ని, మంచు కొండల్ని, మబ్బుల్ని, ప్రకృతిని, సెలయేర్లని ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. అదే హెలికాప్టర్లో వస్తే ఇవన్నీ ఏం చూడలేం, అది అనిపించింది అనమాట నాకు. సో మా ప్రయాణం 10 గంటలకు మొదలయ్యింది. సో ఇలా వెళ్తూ ఉంటే దారిలో మళ్ళీ మంచు అక్కడక్కడ గడ్డగట్టి, తర్వాత మేఘాలు తాకుతూ, యాజ్ యూజువల్ మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉందో వెదర్ అలానే ఉంది. కాకపోతే ఈరోజు ఎండ చాలా తక్కువ ఉంది. మేము వచ్చే రోజు ఎండ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎండ చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఈ గుర్రాలు దిగుతూ ఉంటే మనకు ఎత్తేస్తూ ఉంటాయి. కింద మీరు రాళ్ళు చూసినట్లయితే అంతా గతుకులుగా ఉంటాయి. ఆ రాళ్ళంతా కూడా ఒక్కొక్క చోట లేసిపోయి ఉంటాయి అన్నమాట. ఆ చిన్న హోల్లో ఆ హార్స్ యొక్క కాలు పడినప్పుడు మనకు ఒక్కొక్కసారి అది స్లిప్ అయ్యి కింద కూడా వంగిపోతుంది అనమాట. సో అలా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి వాటికి ఏటికి మీరు భయపడాల్సిన అవసరం, చూసారా ఇలా అనమాట, స్లిప్ అయి పడిపోయింది అది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు రాళ్ళు నున్నగా ఉంటాయి, స్లిప్ అయిపోతుంది అనమాట. సో వాటిని చూస్తే బాధేస్తుంది. ఇక్కడ ఇక వేరే ఆల్టర్నేటివ్ ఏది లేదు కాబట్టి ఇక వెళ్ళేటప్పుడు కూడా యాజ్ యూజువల్ మనం ఎక్కడ ఆపాలన్నా ఆపుతారు. టీ కాఫీలు లేదా ఇంకేమైనా స్నాక్స్ లేదా ఫుడ్ ఏదో ఒకటి తినచ్చు, తిని మన ప్రయాణం కొనసాగించవచ్చు అన్నమాట. మనకు వెళ్ళేటప్పుడు ఎగ్జాంపుల్ 8 hours పడితే దిగేటప్పుడు ఒక 1 hour తగ్గుతుంది అనమాట. ఎందుకంటే దిగేటప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తారు. ఇంకొకటి, మీరు దిగేటప్పుడు ఆ గుర్రం అబ్బాయిలతో మాట్లాడుకోండి, చాలా స్లోగా తీసుకెళ్ళండి, కావాలంటే మీకు కొంచెం డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామని చెప్తే వాళ్ళు ఆ గుర్రాన్ని తరంకుండా చిన్నగా తీసుకెళ్తారు అనమాట. సో పెద్దవాళ్ళు అయితే ఫాస్ట్గా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే గతుకుల్లో గుర్రం పడినప్పుడు వీళ్ళకి బాగా ఒళ్ళు అదిరిపోతుంది. ఇంకా ఇంకొకటి కూడా చేయొచ్చు, మీరు కొంచెం తొందరగా వెళ్తే కనుక ఫస్ట్ మనం స్నానం చేసాం కదా గౌరీకుందులో, గౌరీకుందులో కానీ స్నానం చేసినట్లయితే మీరు గుర్రం ఎక్కిన పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాకపోతే మాకు టైం లేక మేము ఒక్కరే చేశారు, మా వాళ్ళల్లో చాలా రిలీఫ్ అనిపించింది అక్క అని చెప్పారు. కానీ మాకు టైం లేక అలాగే వెళ్ళిపోయాం. చాలామంది చెప్తూ ఉంటారు గుడికి వెళ్ళిచ్చిన తర్వాత స్నానం చేయకూడదు అని, కానీ చేస్తే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పడ్డ కష్టం అంతా కూడా చిటికిలో ఆవిరైపోతూ ఉంటుంది. చూసారా ఎంత లోయగా ఉందో. ఈ లోయలో మందాకిని నది పారుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మేము కిందకి వచ్చేసాము. మధ్యలో అమ్మ గుర్రం మీద ఎక్కువసేపు కూర్చోలేకపోయింది. అందువల్ల మళ్ళీ బాస్కెట్ మాట్లాడి ఆ గుర్రం అబ్బాయిని ఊరికే రమ్మని చెప్పి బాస్కెట్ మాట్లాడి బాస్కెట్లో ఎక్కించాను అనమాట. సో ఎలా అయినా పెద్దవాళ్ళకి గుర్రంలో కష్టం. తర్వాత మేము ఈ గౌరీకుందు నుంచి సోన్ ప్రయాగ్కి ఈ గవర్నమెంట్లో ఇవి జీబుల సహాయంతో చేరుకున్నాం. ఇప్పుడు సోన్ ప్రయాగ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మేము బద్రీనాథ్ వెళ్ళాలి.
సో 300 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్